ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయఢంకా మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ జయకేతనం ఎగురవేశారు. తెరాస అభ్యర్థికి 313 ఓట్లు, సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు 275 ఓట్లు, వైకాపా అభ్యర్థి లింగాల కమల్రాజ్కు 102 ఓట్లు వచ్చాయి. నోటా కింద 1 ఓటు నమోదు కాగా ఓటును చెల్లనిదిగా గుర్తించారు. 31 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ గెలుపుతో తెరాస శ్రేణులు టపాసులు కాల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో తెరాస అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 31 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీ విజయంపై ఈరోజు అక్రమమైనటువంటి పొత్తులు పెట్టుకొని అనేక అడ్డదారులు తొక్కినప్పటికీ ప్రజాస్వామ్య విలువలు కాపాడి రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి మరి పట్టం కట్టారు. అందుకని జీవితకాలం వారికి మేము రుణపడి ఉంటామని, అందుకని ఏ ఆశతోనైతే అంతే మూడే ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీకి అని పదే గేలి హేళన చేసినటువంటి వాళ్లకు సరైనటువంటి గుణపాఠం ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో, పెద్ద పార్టీ ఉంటుందో వారికే అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ఎన్ని ఓట్లతో గెలిచారు? ఎన్ని ఓట్లు? 316 ఓట్లు వచ్చినాయి. నీకు సుమారుగా 31-32 ఓట్ల మెజారిటీతో గెలిచాను. ఇది గెలుపు తర్వాత తెరాస అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ అభిప్రాయం. అక్రమ పొత్తులు పెట్టుకొని తమల్ని ఓడించేందుకు కుట్రలు పనినప్పటికీ కూడా తాము ప్రజల మద్దతుతోనే విజయం సాధించాలని బాలసాని లక్ష్మీనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, ఖమ్మం.